వినాయక చవితి అంటేనే ఖైరతాబాద్ బడా గణేష్కి ఒక ప్రత్యేకమైన స్థానం ఉందని అందరికీ తెలిసిన విషయం. అంటే స్పెషల్ అట్రాక్షన్ ప్రతి సంవత్సరం కూడా తనకున్న పలుకు అంటే తనకున్న స్పెషల్ అట్రాక్షన్ని తనకున్న ప్రత్యేకతను ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సంవత్సరం కూడా అంటే 2025 ఖైరతాబాద్ బడా గణేశుడు దాదాపు 69 అడుగుల ఎత్తులో శ్రీ విశ్వశాంతి శక్తి మహాగణపతిగా కూడా భక్తులకు దర్శనం ఇవ్వనున్నాడు. ప్రస్తుతం అంటే దాదాపు వినాయక చవితికి 20 రోజులే ఉన్న వ్యవధిలో అయితే మాత్రం దాదాపు ఖైరతాబాద్ గణేష్ పనులు ఎంతవరకు వచ్చాయి, అలాగే ఖైరతాబాద్ గణేశుడు ఇంకెన్ని రోజులు పడుతుంది, అంటే పూర్తిగా భక్తులకు దర్శనం ఇవ్వడానికి ఇంకెన్ని రోజులు పడుతుంది అనే విషయంపై మనతో పాటు మాట్లాడడానికి ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ కన్వీనర్ సందీప్ రాజ్ గారు ఉన్నారు. చెప్పండి సార్, ఖైరతాబాద్ గణనాథుడు ప్రతి సంవత్సరం తన రికార్డును తానే బ్రేక్ చేసుకుంటూ వస్తున్నాడు, అది అందరికీ తెలిసిన విషయమే. దాదాపు 71 సంవత్సరాల నుంచి కూడా ఈ ఖైరతాబాద్ గణనాథుడు అయితే వస్తున్నాడు. ఈ సంవత్సరం ఎన్ని అడుగుల ఎత్తులో ఖైరతాబాద్ గణనాథుడు కొలువై ఉన్నాడు, అలాగే ఇంకెన్ని రోజులు పడుతుంది? ఖైరతాబాద్ వినాయకుడు ఈ సంవత్సరం 71 సంవత్సరము. 71 సంవత్సరంలో 70 సంవత్సరాల నుండి ప్రతి సంవత్సరం ఏదో ఒక రూపంగా భక్తులకు దర్శనంకి ఇస్తాము. ఈ సంవత్సరము విశ్వశాంతి మహాశక్తి గణపతి. విశ్వశాంతి, విశ్వం అంటే ప్రపంచ శాంతి ఉండాలని ఆ కాన్సెప్ట్తో మేము ఒకవైపు గజ్జలమ్మ దేవి, ఒకవైపు కన్యకా పరమేశ్వరి, పూరి జగన్నాథ స్వామి, మన మూషిక వాహనుడు అయినటువంటి మహాగణనాథుడు దాదాపు 80% కంప్లీట్ అయిపోయింది. ఇది 20 తారీఖు నుండి మన 16, 17 తారీఖు నుండి మేము కలర్స్ స్టార్ట్ చేస్తాము. 25వ తారీఖు వరకు కంప్లీట్గా కలర్తో సహా భక్తులకు దర్శనానికి ఇస్తాము. ప్రతి సంవత్సరం లాగానే ఇక్కడ వచ్చే భక్తులకు మేము అన్ని విధాలుగా ఏర్పాటు చేస్తాము. వినాయక చవితి రోజు మనము ఎప్పటిలాగానే ఇక్కడికి మొదటి పూజ మా స్థానిక ఎమ్మెల్యే వారు ఆహ్వానం ప్రకారము మన గవర్నర్, రాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రి గారు మరియు స్థానిక నాయకులు మరి మినిస్టర్స్, ఆల్ మినిస్టర్స్ అందరికి ఆహ్వానం పంపుతాము. అట్లాగే మొదటి పూజ వాళ్ళతో ఉంటుంది, తర్వాత భక్తుల దర్శనానికి వదులుతాం. మరి ఇక్కడ వచ్చే భక్తులకు మేము ఎలాంటి ఇబ్బంది కాకుండా 70 సంవత్సరాల నుండి ఎట్లాగైతే మేము ఏర్పాటు చేస్తున్నాం, ఈ సంవత్సరం కూడా అట్లాగే ఏర్పాటు చేస్తాము. భక్తులు ఎలాంటి ఇబ్బంది లేకుండా దర్శనం చేసుకోవచ్చు. అంటే ఈ సంవత్సరం ఖైరతాబాద్ బడా గణనాథుని దర్శించుకోవడానికి 2 తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి కూడా వస్తున్నట్లు కూడా, అంటే దాదాపు ప్రతి సంవత్సరం వస్తారు. ఈ సంవత్సరం మరికొంతమంది పెరిగే అవకాశం ఉందని అయితే మాత్రం అటువైపు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అటువైపు ప్రభుత్వం నుంచి ఎటువంటి మీకు సహాయ సహకారాలు అందుతున్నాయి? ఖైరతాబాదు వినాయకుడు అంటేనే యావత్ భారతదేశంలో అతిపెద్ద వినాయకుడు, ప్రపంచ చరిత్ర సృష్టించిన వినాయకుడు మన హైదరాబాద్లో. ఈ గణనాథునికి ఏ ప్రభుత్వం ఉన్నా కానీ 70 సంవత్సరాల లోపల ప్రభుత్వ సహకారం ఉంటేనే ఈ వినాయక చవితి ఇక్కడ నుండి వినాయకుడు ఉత్సవాలు జరుపుకుంటాం. అన్ని శాఖలు, మనం పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, ఆర్ఎండ్బి కానీ, మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ, తర్వాత జిహెచ్ఎంసీ మెయిన్ వాళ్ళందరి అన్ని డిపార్ట్మెంట్ సహకారము, ఎట్టి పరిస్థితుల్లో అందరి సహకారం ఉంటుంది ఈ వినాయక చవితికి. ఈ సంవత్సరము ఎంతమంది భక్తులు వచ్చినా కానీ తట్టుకునే విధంగా మేము అన్ని విధాలుగా ఏర్పాటు చేస్తామని. అంటే సెక్యూరిటీ పరంగా చూసుకున్నట్లయితే అటువైపు అంటే ఖైరతాబాద్ గణనాథుడు కూడలిలో ఉన్నాడు కాబట్టి 4 రోడ్లు కలిసే కూడలి కాబట్టి సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం కానీ అలాంటివి ఏమైనా జరుగుతుంది? ప్రభుత్వం తరపు నుండి సీసీ కెమెరాలు ఉంటాయి, మరియు ఈ కమిటీ తరపు నుండి కూడా మేము సీసీ కెమెరాలు ప్రతి సంవత్సరం లాగానే ఏర్పాటు చేస్తాము. అడుగడుగున పోలీసు ఉంటుంది, అడుగడుగున వాలంటీర్స్ ఉంటారు. మీకు ఇప్పటి వరకు ఈ చరిత్రలో, ఖైరతాబాద్ చరిత్రలో ఎలాంటి ఇబ్బంది కాలేదు, కాబోదు అని అలాంటి ఏర్పాట్లు మేము వినాయక చవితి రోజు చేస్తాము. చూశారు కదా, ఖైరతాబాద్ గణనాథుడు ఈ సంవత్సరం విశ్వశాంతి శక్తి మహాగణపతిగా అయితే అనగా భక్తులకు దర్శనం ఇవ్వనున్నాడు. మనం విజువల్స్ లో చూసుకున్నట్లయితే విగ్రహానికి కుడివైపున మాత్రం వాసవి కన్యకా పరమేశ్వరి అలంకారంతో విగ్రహం అయితే రూపొందుతుంది. అదే విధంగా అంటే దాదాపు ఈసారి ఖైరతాబాద్ గణనాథుడు 69 అడుగుల మేర ఖైరతాబాద్ గణనాథుడు అయితే రూపుదిద్దుకుంటున్నాడు. అంటే ఆల్మోస్ట్ పనులు కూడా పూర్తిగా వస్తున్నట్లు కూడా ఇప్పటికే మనకి కన్వీనర్ సందీప్ రాజ్ గారు అయితే చెప్పుకొచ్చారు. మరోవైపు చూసుకున్నట్లయితే మనం ఖైరతాబాద్ గణనాథుడిని విజువల్స్ లో చూసుకున్నట్లయితే ఒక రూపం అంటే దాదాపు ఆల్మోస్ట్ ఒక ముగింపు దశకు వచ్చిందనే చెప్పాలి. అదే విధంగా మరికొద్ది రోజుల్లోనే ఆ రంగు పనులు కూడా ప్రారంభమవుతాయని చెప్తున్నారు. అంటే కొద్దిగా అంటే ప్రస్తుతం నేడు కనుక మనం చూసుకున్నట్లయితే
చిన్న చిన్న పనులు జరుగుతున్నాయి. ఆల్మోస్ట్ విగ్రహం అయితే పూర్తయిపోయింది. అదే విధంగా మనం చూసుకున్నట్లయితే అదే విధంగా ఈసారి ఖైరతాబాద్ గణనాథుడు ఆ భక్తులకు విశ్వశాంత శక్తి మహాగణపతిగా గనక ఆ భక్తులకు దర్శనం ఇవ్వనున్నాడని చెప్పాలి. మరోవైపు చూసుకున్నట్లయితే అటువైపు జగన్నాథ స్వామి అయితేనేమి, మరోవైపు ఆ విగ్రహానికి ఇరువైపులా కూడా అటువైపు కన్యకా పరమేశ్వరి దేవి, ఇటువైపు గజ్జలమ్మ దేవి 2 విగ్రహాలు కూడా రూపుదిద్దుకుంటున్నాయి. అదే విధంగా దాదాపు ఇందులో 80 మందికి పైగా కూడా సిబ్బంది వివిధ రాష్ట్రాల నుంచి తెచ్చి మరి ఈ ఖైరతాబాద్ గణనాథుడిని రూపుదిద్దుకోవడానికి కనుక వాళ్ళు సహాయ సహకారాలు పూర్తిగా అంటే డే అండ్ నైట్ కూడా కష్టపడుతున్న పరిస్థితి మనకు కనబడుతుంది. మరోవైపు చూసుకున్నట్లయితే ఇక్కడ గజ్జలమ్మ దేవి అలంకారంలో మరోవైపు విగ్రహానికి ఎడమవైపు గజ్జలమ్మ దేవి అలంకారంలో విగ్రహం అయితే రూపుదిద్దుకుంటుంది. అంటే ఆల్మోస్ట్ దాదాపు ఆ పనులు కూడా పూర్తి కావస్తున్నాయని చెప్పాలి. ఇక ఇదే విషయంలో ఈ ప్రభుత్వం నుంచి అటువైపు జిహెచ్ఎంసీ అధికారులు అయితేనేమి వీరందరి సహకారం కూడా పూర్తిగా తమకు ఉంటుందని ఇప్పటికే ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి కమిటీ ఆధ్వర్యంలో నాయకులు అయితే చెప్పుకొచ్చారు. అదేవిధంగా మనం మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే ఈ ఖైరతాబాద్ గణనాథుడు ఈసారి ఎటువంటి లోటుపాట్లు లేకుండా అంటే దాదాపు 20 రోజులే ఉంది వినాయక చవితి అంటేనే. ప్రస్తుతం 7వ తారీఖు అంటే 27వ తారీఖు వినాయక చవితి ఉన్న నేపథ్యంలో దాదాపు 25వ తారీఖు నాడే ఖైరతాబాద్ గణనాడు పూర్తిగా సిద్ధమవుతాడని మాత్రం ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ కన్వీనర్ సందీప్ రాజ్ చెప్పుకొచ్చారు. అదేవిధంగా మొదటి పూజ అటువైపు గవర్నర్ అయితేనేమి, ఇటువైపు ముఖ్యమంత్రి అయితేనేమి, మరోవైపు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద్ర అయితేనేమి వీరందరి ఆధ్వర్యంలో మొదటి అంటే వినాయక చవితి రోజు పూజ మాత్రం జరగనుందని అయితే మాత్రం ఖైరతాబాద్ కమిటీ కన్వీనర్ చెప్పుకొచ్చారు. అదేవిధంగా ఈసారి ఖైరతాబాద్ గణనాథుడు భక్తులకు 69 అడుగుల మేర విశ్వశాంత మహాశక్తి గణపతిగా రూపుదిద్దుకుంటున్నాడు. భక్తులకు దర్శనం ఇవ్వనున్నాడని అయితే మాత్రం చెప్పుకొచ్చారు.